brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బీసీ టన్నెల్లో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ఇవాళ ఎలాంటి చర్యలు చేపడతారు, ఎలాంటి ఫలితం వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం సహా టన్నెల్ పైభాగం నుంచి తవ్వకాలు జరిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా స్పాట్లో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు టీమ్ టీవీ9 కూడా. సొరంగంలో ప్రమాదం జరిగిన స్పాట్కు 100 మీటర్ల వరకు వెళ్లగలిగాయి రెస్క్యూ టీమ్. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని రెస్క్యూ టీమ్స్ అన్ని రకాల ప్రయత్నాలని చేస్తున్నాయన్నారు. అక్కడ దాకా పోవడం జరిగింది. సో ఇంకా మిగతా 100 మీటర్లు పోవడానికి వాళ్ళకి అవసరం కొంత ఎక్స్ట్రా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మెషినరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తూ ఉంది. అందుకనే రాజపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే తెప్పలాంటివి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి హోదాతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. సౌండ్ అనేది అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు. అయితే ఇంటెన్సిటీ తగ్గినట్టు కనపడతా ఉంది. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా, ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి టీమ్స్ అన్నీ కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో సహాయక చర్యలకు అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అయినా సరే రెస్క్యూ టీమ్స్ క్షణం విరామం ఇవ్వకుండా అడ్డంకుల్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఓవైపు సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే మరోవైపు పైనుంచి తవ్వేందుకున్న అవకాశాలని అధికారులు పరిశీలిస్తున్నారు. కొండపై నుంచి టన్నెల్లోకి చేరుకోవాలంటే 400 మీటర్ల వరకు తవ్వాల్సి ఉంటుందని అంచనాకొచ్చారు. గంటలు గడుస్తోన్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. సహాయక చర్యల్ని అనుక్షణం పర్యవేక్షిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, విశాఖ నేవీ టీమ్స్ ను రంగంలోకి దింపడం సహా ఎన్ని అవకాశాలుంటే అన్ని విధాలా ప్రయత్నిస్తూ నిపుణుల సలహాలతో రెస్క్యూ ఆపరేషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నారు.